జనసేనలో కొత్త పేర్లు వచ్చాయి. జనసేన పార్టీ 2014 మార్చి 14న ఆవిర్భవించింది. ఈ ఏడాది మార్చితో పార్టీ 12 ఏళ్లు పూర్తి చేసుకొని 13వ వసంతంలోకి అడుగుపెడుతోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ప్రస్తుతం జరుగుతున్నాయి. అదేవిధంగా జనసేనలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కూడా పెద్ద ఎత్తున మొదలైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకంగా 2 కోట్ల రూపాయలు పార్టీకి విరాళంగా ఇచ్చి మరీ తొలి సభ్యత్వాన్ని తీసుకోవడం ఇప్పుడు విశేషంగా మారింది. కేవలం 150 మందితో మొదలైన జనసేన ఈ రోజున లక్షల మందితో ముందుకు సాగుతోందని జనసేన అధినాయకత్వం హర్షాన్ని వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే జనసేనలో క్రియాశీలకంగా పనిచేసిన వారిని ఇక మీదట వర్గీకరించి వారి పనితీరుని బట్టి పార్టీలో మంచి భవిష్యత్తుని అందించాలని జనసేన అధినాయకత్వం భావిస్తోందట. ఈ నేపథ్యంలో పార్టీ కోసం అహరహం శ్రమించే వారిని ఉద్యమి, సాధక్, ప్రదాతలుగా వర్గీకరించి పిలుస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఉద్యమిగా ఎవరుంటారు అంటే జనసేన పార్టీ భావజాలాన్ని లోతుగా సమగ్రంగా అర్థం చేసుకొని సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసేందుకు ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకునే వారిని ఉద్యమిగా పిలుస్తారని అంటున్నారు. వీరు పార్టీలో తొలిమెట్టుగా ఉంటూ పార్టీ అంటే విపరీతమైన అభిమానంతో పనిచేస్తారన్నమాట. మరి సాధకులెవరో చూద్దాం. ఇక సాధక్ అంటే ఎవరు అంటే పార్టీ చేసే పోరాటాలు అలాగే ఉద్యమాలను పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తూ ముందుకు సాగే కరుడు కట్టిన కార్యకర్తలుగా ఉంటారట. అంతేకాదు కొత్త వారిని పార్టీ వైపుగా నడిపించేందుకు వీరు ప్రయత్నం చేస్తారు. అలాగే యువతరం నవతరంలో జనసేన పార్టీ పట్ల ప్రేరణ కలిగిస్తారు. వారిని పార్టీలోకి ఆహ్వానిస్తారు. పెద్ద ఎత్తున సభ్యత్వాలు కూడా చేయిస్తూ పార్టీకి బలమైన పునాదులుగా ఉంటారు. మరి ప్రదాతలుగా ఎవరు అన్నది చూస్తే కనుక వీరు పార్టీకి ఆర్థికంగా సాయం చేసేవారుగా ఉంటారట. ఇక ఇతోధికంగా పార్టీకి తమ వంతుగా ధన సాయం కూడా చేస్తారు. అలాగే సాంకేతికంగా కూడా పార్టీకి సహకారం అందించేవారు కూడా ప్రదాతలుగానే ఉంటారు. ఇక వీరే కాకుండా జనసేన సిద్ధాంతాలను జనంలో ఉంచుతూ పార్టీకి మేధాపరమైన సహకారం అందించేవారిని ఈ జాబితాలోకి జనసేన పార్టీ చేర్చింది. ఈ విధంగా ఉన్న వారిని అందరినీ పార్టీ గుర్తుపెట్టుకొని సముచితమైన స్థానం కల్పిస్తుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఏపీలో ఏ ప్రాంతీయ పార్టీలో లేని విధంగా జనసేన కొత్త వర్గీకరణతో కొత్త వారిని, కొత్త శక్తులను పార్టీలోకి ఆహ్వానిస్తూ వారిని పార్టీ వైపుగా మళ్లిస్తూ పార్టీని మరో తరం ముందుకు తీసుకొని వెళ్లే విధంగా తన ప్రణాళికలు రూపకల్పనలు చేసిందని చెప్పాలి. మొత్తానికి జనసేన వ్యూహం అదుర్స్ అంటున్నారు జనసేన అలాగే పవన్ కళ్యాణ్ వీరాభిమానులు. మరి రానున్న రోజుల్లో ఈ సభ్యత్వాలు ఏ మేరకు చేరుతాయి అనేది వేచి చూడాల్సిందే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.